యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున ముక్తి సత్తా సామాన్యాన్ని గురించి విందాం. వశిష్ఠుల వారు రాముల వారితో అంటున్నారు, అద్వైత భావాన్ని గ్రహించి నిద్రించిన వాని వలె నిర్వికారుడై ఉండే జీవన్ముక్తుడు వ్యవహారాలను చేస్తున్న క్షోభని పొందడు. క్షోభ ఎవరు పొందుతారు? వ్యవహారాలు చేస్తున్నవాడే క్షోభ పొందుతాడు. ఎందుకు పొందుతాడంటే ఫలితాన్ని ఆశించి చేస్తాడు కాబట్టి. మరి ఇక్కడ క్షోభని పొందడు అంటున్నారు ఎవరు? జీవన్ముక్తుడు. జీవించి ఉండగా ముక్తిని పొందినవాడు, అంటే ముక్తిని పొందినంటే వాసన నాశించినవాడు. అయినా కర్మలు చేస్తుంటాడు కదా. ఎలా చేస్తాడంటే జీవన్ముక్తుడు అద్వైత భావంతో ఉంటాడు, అంటే అంతా పరమాత్మే అని భావంతో ఎప్పుడూ ఉంటాడు. తర్వాత నిర్వికారుడై ఉంటాడు. నిద్రించిన వాడికి ఏమీ పట్టదు కదా. ఇక్కడ అనేక విషయాలు జరుగుతూ ఉన్నా, ఇంట్లో నిద్రపోయాం అనుకోండి, గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, అవన్నీ మనకేం తెలియవు. అంటే నిర్వికారుడై ఉంటాడు. ఏ సంకల్పం లేకుండా ఉంటుందన్నమాట ఆ సమయంలో మనస్సు. కాబట్టి నిద్రించిన వాని వలె నిర్వికారుడై ఉంటాడు జీవన్ముక్తుడు. ఇప్పుడు పనులు చేస్తున్న సమయంలో, జాగ్రత్తావస్థలోనే పనులు చేస్తున్న సమయంలోనే అలా అద్వైత భావంతోనూ నిద్రించిన వాని వలె నిర్వికారుడై ఉండటం వల్లను క్షోభని పొందడం అన్నమాట. వ్యవహారంలో ఏ ఫలితం వచ్చినా ఆ ఫలితాన్ని చక్కగా స్వీకరిస్తాడు అంతే. అందుకని క్షోభ అనేది ఉండదు ఆయనకి. ఆత్మలో పడే ప్రతిబింబాలకి మానవమానాల క్షోభ ఉంటుందా? ఉండదు కదా. ఏ పురుషుడికి వ్యవహారాలు చేస్తున్నా మనసు చలించకుండా ఉంటుందో అతడే ముక్తిని పొందుతాడు. కాబట్టి పురుషులందు పుణ్యపురుషులు వీరయ్య విశ్వదాభిరామయుడు అంటే ఎలా ఉండాలంటే, పురుషులు చూడటానికి ఆకారంలో పురుషులు కాదు, ఏ పని చేస్తున్నా మనసు చలించకుండా ఉండాలి. అంటే మనసు ఎప్పుడు చలించదు? సమభావంతో ఉంటేనే చలించదు. కాబట్టి ఏ వ్యవహారం చేస్తున్నా సమభావంతో ఉండాలి. అది సమభావంతో ఎవరు ఉండగలరు? జీవన్ముక్తుడే ఉండగలడు, మిగతా వాళ్ళు ఉండరు. జీవన్ముక్తుడు అంటే ఏమిటి? బంధ నుండి విడిపడినవాడు. బంధము అంటే ఏంటి? సంకల్పాలు, అంటే సంకల్పాలు విడిపడినవాడు అనమాట. మరి సంకల్పాలు విడిపడిన కర్మ చెయ్యాల్సిందే చేస్తూ ఉంటాడు అనమాట. అది ఈశ్వరార్పణ బుద్ధితో తనకు సంప్రాప్తమైన కర్మలన్నిటినీ చేస్తూనే ఉంటాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఏ పురుషుడికి వ్యవహారాలు చేస్తున్నా మనసు చలించకుండా ఉంటుందో అతడే ముక్తిని పొందుతాడు. చిత్ అనే మణిలో అనేక జగత్తుల ప్రతిబింబాలు పడుతున్నా అది తన స్వరూపాన్ని కోల్పోదు. స్వరూపాలు ఇప్పుడు తెర మీద అనేక బొమ్మలు కనపడుతూ ఉంటాయి. టీవీ తెర మీద ఏంటి, సినిమా హాల్లో తెర మీద ఏంటి, లేకపోతే బయట మనకి 16 mm ప్రొజెక్టర్లు తీసుకొచ్చి వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను ప్రకటన చేసుకుంటూ ఉన్న తెర పెడతారు. అక్కడ ఆ తెర మీద పెట్టిన ఏది వచ్చినా ఇవన్నీ అది ఆ తెర మణి అనుకుందాం. ఆ మణి మీద అంటే దాని మీద అనేక బొమ్మలు పడుతుంటాయి ఆ ప్రొజెక్టర్ నుంచి వచ్చినాయి. అవన్నీ ఎన్ని పడినా మరి ఒక్కోసారి తగలపడిపోయినట్టు, ఒక్కోసారి తడిసిపోయినట్టు అనేకం చూస్తాం దృశ్యాలు. అయినా ఆ తెర మాత్రం అది తడవదు, కాలిపోదు. దాని స్వరూపం యథార్థంగా ఎలా ఉందో ముందు అలాగే ఉంటుంది కదా. కాబట్టి చిత్ అనే మణిలో అనేక జగత్తుల ప్రతిబింబాలు పడుతున్న అది తన స్వరూపాన్ని కోల్పోదన్నమాట. తెర ఎలా కోల్పోదో తన స్వరూపాన్ని, సినిమా అంతా అయిన తర్వాత అన్ని బొమ్మలు పడినా అలాగే ఆ మణి అది కోల్పోదన్నమాట. చిత్తు అంటే పరమాత్మ తన స్వరూపంలో తానే ఉంటాడు అని. భోగాలను చింతించకుండా ఉండటమే జీవన్ముక్తుల లక్షణం. అది జీవన్ముక్తిలో యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే భోగాలను గురించి ఆలోచించడు. భోగాలను గురించి ఆలోచించాడంటే సంకల్పం వచ్చినట్టే, సంకల్పం వచ్చిందంటే బంధం వచ్చినట్టే జీవన్ముక్తుడు కానట్లే. కాబట్టి అసలు భోగం అనేదే ఆలోచించడు. ఏది వస్తే దాన్ని స్వీకరించడానికి, తనకు సంప్రాప్తమైన కర్మలను గురించి విచారించడు. అవి నివృత్తి చెందితే సంతోషించడు అని 14వ అధ్యాయంలో చెప్పుకుంటున్నాం కదా. ప్రకాశించ ప్రవృత్తించ మోహమే వచ్చి పాండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ని అనివృత్తాన్ని కాంక్షని, అతనే జీవన్ముక్తుడు. కాబట్టి
ఆత్మ కంటే జీవన్ముక్తి స్వభావం అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అది జీవన్ముక్తునికి స్వభావంగానే దొరుకుతుంది, అది తన స్వభావం, సొంత స్వభావం అది. కాబట్టి ఆయన చింతించకుండా ఉంటాడు, అతని లక్షణమే అదన్నమాట. ఏ భోగాల గురించి ఆలోచించడు, ఎందుకంటే ఆత్మతత్వం కంటే ఏది ప్రియం కాదు కాబట్టి. అది అతనికి ఆత్మతత్వంలోనే మునిగి ఉంటాడు. ఇక రెండోది అతనికి పట్టదన్నమాట. తృప్తిగా భోంచేసిన వాడు తినకూడని పదార్థాన్ని కోరతాడా? ఇంకా తృప్తిగా భోంచేసినా అసలు తినవలసిన పదార్థాన్నే ఇంకా వద్దంటాడు. అట్లాంటప్పుడు తినకూడని పదార్థాన్ని ఇంకేం కోరతాడు? తినకూడని పదార్థం అంటే ఇక్కడ విషం, ఏది భౌతికంగా చెప్పాలంటే. మరి ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవన్ముక్తుడికి ఏది? భోగాలు, విషం లాంటివి. విషం లాంటివనే భావిస్తాడు. అందుకని భోగాల గురించి ఆలోచించడు, తనకు సంప్రాప్తమైనటువంటి కర్మల్ని అలా చేసుకుంటూ పోతాడని చెప్పుకున్నాం కదా. ఇక మరో కారణం ఏమిటంటే భోగ్యము, భోక్త మొదలైనవన్నీ ఆత్మరూపాలే అని నిశ్చయం. అంతా చేయించేవాడు, చేసేవాడు, అనుభవించే అన్నీ కూడా ఆయనే అనే భావంలో ఉంటాడు కదా. భోక్త ఆయనే, భోజ్యము ఆయనే, కాబట్టి అన్నీ ఆత్మరూపాలే అనే నిశ్చయంతో ఉంటాడు జీవన్ముక్తుడు. అటువంటి బుద్ధిమంతుడు భోగాలని అనుభవించని వాడే. భోగాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఎలా అన్నిటినీ అనుభవిస్తూ ఉంటామో జీవన్ముక్తుడు కూడా అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మన అనుభవానికి ఆయన అనుభవానికి తేడా ఏంటంటే, మన అనుభవం మనకి ఆనందం కలిగించే విషయాలు వచ్చినప్పుడేమో ఉప్పిపోతాం, దుఃఖం కలిగించే విషయాలు వచ్చినప్పుడు కుంగిపోతాం. వాళ్ళకి రెండు వస్తాయి. ఆనందం కలిగించే విషయాలు మన దృష్టికోణంలో చూసినప్పుడు ఆనందం కలిగించే విషయాలు వాళ్ళకి వస్తాయి, దుఃఖం కలిగించే విషయాలు వాళ్ళకి వస్తాయి మన దృష్టికోణంలో చూసినప్పుడు. కానీ అవి రెండు వాళ్ళకి సమానమే. అది ఆనందాన్ని కలిగించదు, ఇది దుఃఖాన్ని కలిగించదు. రెండు ఒకే రకంగా స్వీకరిస్తాడనమాట. మనం రెండుగా అనుకున్న వాటిని ఆయన ఒకటిగానే స్వీకరిస్తాడు, ఒకే రకంగా. అంతా పరమాత్మ మనకు అనుగ్రహించింది అనుకుంటాడనమాట. అంటే మళ్ళీ పరమాత్మ అంటే వేరుగా భావన ఉండదు, అద్వైత భావనలోనే ఉంటాడు, ఇప్పుడు ఆ పరమాత్మ భావనలోనే ఉంటాడు. కాబట్టి అందుకని బుద్ధిమంతుడు భోగాలను అనుభవించని వాడే అవుతాడు. ఇక చిత్తం స్పందరహితమై అంటే చలనం లేకుండా శుద్ధ చిత్తుగా మారిపోతే అది కేవలం ఆత్మస్వరూపమై బంధమోక్షాలకి కారణం కాకుండా ఉంటుంది. చిత్తం ఎలా ఉండాలి? ఎప్పుడూనూ చిత్తం ఎప్పుడు కూడా సంకల్పరహితంగా ఉండాలి, అంటే స్పందనరహితంగా ఉండాలి. సంకల్పం ఉంటే స్పందిస్తుంది, సంకల్పం లేకపోతే ఇంకా స్పందన ఉండదు కదా. కాబట్టి స్పందరహితమై ఉండాలంటే సంకల్పాలు చలనం లేకుండా ఉండింది, చిత్తం చలనం లేకుండా ఉంది అంటే దాని అర్థం సంకల్పం ఏమీ లేకుండా ఉందని. మరి అంటే శుద్ధ చిత్తుగా ఉండాలి అన్నమాట. శుద్ధ చిత్తుగా కనుక అది మారితే అంటే ఏ సంకల్పాలు లేకుండా ఉన్న మనస్సు, అది శుద్ధ చిత్ అంటాం. అది అప్పుడు ఎలా ఉంటుందంటే తన స్వస్వరూపంలో ఉంటుంది. అసలు పరమాత్మ తను సంకల్పించి తానుగా ఈ సృష్టిగా దిగివచ్చాడని కదా మనం చెప్పుకుంది. ఆయన సంకల్పమే లేదనుకోండి, అప్పుడు ఈ సృష్టి ఉండదు, అంతే కదా. అట్లాగే మనం కూడా మనకు ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పానికి తగినట్టుగా మనం అన్ని పనులు నెరవేరుస్తూ ఉంటాం. ఎలా దానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించుకుంటాం. అసలు అదే లేకపోతే ఇంకా కేవలం శుద్ధ స్వరూపంలోనే ఉండిపోతాం. అప్పుడు బంధమోక్షాలకి ఏమీ ఉండవు. బంధమోక్షాలు ఎప్పుడు మనకి కారణమవుతాయి అంటే సంకల్పం ఉంటే, శుద్ధ చిత్తు కాకుండా చలనంతో కూడిన చిత్తం అయితే అప్పుడు బంధమోక్షాలు ఉంటాయి. అంటే బంధము మోక్షము మళ్ళీ రెండు. బంధం అంటేనేమో మనం కావాలని ఏదో ఒక విషయాన్ని మనం పూనుకుని ఆ విషయం పట్ల ఆసక్తి కలిగి దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించటం, అది బంధం. మరి మోక్షం అంటే ఏది లేకుండా ఉండటం. ఇక్కడ అది కూడా చెప్తున్నాం. కాబట్టి మోక్షం లభించుగాక అని కూడా అనుకోకూడదు. మోక్షం లభించుగాక అంటే అది కూడా ఒక పదార్థంగా భావిస్తున్నాం కదా. అది కూడా అంటే అది మనకు ఆనందాన్ని ఇచ్చేదని భావిస్తున్నాం కదా. అప్పుడు అది కూడా ఏమవుతుందంటే పూర్ణత్వానికి హాని కలిగిస్తుంది. అంటే ఆత్మస్వరూపం ఎప్పుడు ఆత్మగానే ఉంటుంది. దానికి మళ్ళీ మోక్షము బంధం నుంచి విడుదలతే మోక్షం రూపంలో ఆత్మ ఉందని ఏం చెప్పక్కర్లా. అక్కడ మోక్షం అనేది మనం ప్రయత్నంలో సాధనలో భాగంగా
ఆ స్థితికి చేరటం కోసం చెప్పుకునేదే కానీ మోక్షం కావాలనుకుంటే అది కూడా బంధమే. కాబట్టి అది పూర్ణత్వానికి హాని కలిగిస్తుంది అంటున్నాడు. మరి అలాగే మోక్షం నాకు వద్దనేది కూడా ఒక బంధమే. అయ్యా చక్కగా ఎందుకురా ఇవన్నీ ఈ యాతనలు, నీకు చక్కగా మోక్షం కోసం ప్రయత్నించరా అని అన్నాం అనుకోండి, ఏ సంకల్ప స్థితుడై ఉన్నవాడిని నాకు అయ్యేం వద్దులేవే, నాకు మోక్షం వద్దు, ఏం వద్దు అంటాడు. అంటే ఈ సంకల్పాల్లోనే నేను కొట్టుమిట్టాడుతుంటాను, నాకు ఏ జాలు అంటుంటాడు కదా. అప్పుడు మోక్షం నాకు వద్దు అంటాడు. అట్టా కూడా అది కూడా బంధం అవుతుంది. ఏదైనా కావాలి అనుకున్నా బంధమే, వద్దు అనుకున్నా బంధమే. అంటే మోక్షం అందుకనే 18 అధ్యాయాల సారాంశం విన్న తర్వాత, 17 అధ్యాయాల సారాంశం విన్న తర్వాత 17 యోగాలు కదా 10 అధ్యాయాలు భగవద్గీతలో. ఆ తర్వాత చివరికి ఏమన్నాడు, మోక్ష సన్యాస యోగం అని ఇచ్చాడు కదా. ఇంకా మోక్షం కావాలి కావాలి అనుకునే స్థితే లేదు అక్కడ. మోక్షాన్ని కూడా మోక్షం అక్కర్లేదు, మోక్షం కావాలి అని అనుకోవట్లేదు, అక్కర్లేదు. మనం అది మోక్ష సన్యాసం కింద చెప్పుకుంటున్నాం. అంటే మోక్ష స్థితిలో ఉన్నాడు, ఇంకా ఆ స్థితిలో ఉన్నాడికి అది కావాలని ఎందుకు కోరుకుంటాడు. కాబట్టి అక్కడ మోక్ష సన్యాసం అని ఇచ్చాడు, మోక్షయోగం అనుకున్నా. కాబట్టి మోక్షం నాకు వద్దు అన్నా అది బంధం అవుతుంది. అలాగే మోక్షం లభించుగాక అన్నా అది పూర్ణత్వానికి భిన్నంగానే ఉంటుంది, పూర్ణత్వానికి హాని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి బంధమోక్షాలను స్మరించకుండా ఉండటమే నీకు శ్రేయోదాయకం. నీ ఉన్న స్థితిలో నీవు ఉండు. అసలు ఆత్మస్థితిలో ఉన్నావు అనుకోండి, ఇంకా దానికి కావాల్సిందే ఉంది. మనకు లేనిది కాబట్టి మోక్షం కావాలనుకున్నాం. మనం బంధంలో ఉన్నాం కాబట్టి బంధం వద్దనుకున్నాం. బంధం ఎందుకు వద్దనుకున్నాం అంటే బంధాలు దుఃఖాన్ని కలిగిస్తాయి, మంచి కలిగిస్తుంది, రెండు వద్దులే బాబు మనకు అనుకున్నాం. కొంచెం జ్ఞానం ఉన్నాం కాబట్టి అది వద్దు ఇది వద్దు అనుకున్నాం. మోక్షానికి కావాలనుకున్నాం. మోక్షం కావాలనుకుని ఎప్పుడు అనుకున్నాం, ఇంకా పూర్ణస్థితికి చేరలేదనమాట. అందుకని మోక్షం కావాలనుకున్నాం. పూర్ణస్థితి, మోక్షం అంటే పూర్ణస్థితి అనే భావం ఉంది కాబట్టి అది కూడా చేరిన తర్వాత ఇంకా అదే కావాలని అనుకోకర్లేదు కదా. అనుకున్నామంటే బంధం కిందే లెక్క. కాబట్టి మోక్షం లభించుగాక అనే భావం కూడా పూర్ణత్వానికి హాని కలిగిస్తుంది. అలాగే మోక్షం నాకు వద్దనే భావం కూడా బంధమవుతుంది. కాబట్టి బంధమోక్షాలను రెండింటినీ స్మరించకుండా ఉండటమే నీకు శ్రేయోదాయకం అని రాముల వారికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఇంకా ఈ సృష్టి సమూహాల ఉనికి ఎవరి నుండి వస్తుందో, ఈ సృష్టి అంతా పరబ్రహ్మ నుంచే కదా వచ్చేది. ఇది సృష్టి అంటే కేవలం ఇదిగా సృష్టి సమూహాలు అనేక, మనం 14 భువనాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఆ 14 లోకాలు, ఎలాంటి 14 లోకాలు ఇంకా ఎన్ని ఉన్నాయో మళ్ళీ. అందుకని ఇది సృష్టి సమూహాలు అన్నాడు. ఈ సృష్టి సమూహాలు ఎవరి నుంచి వస్తున్నాయి? ఆ పరమాత్మ నుంచే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ నీ సాక్షిరూపమైన పరమాత్మని ధ్యానం చేత అంతఃకరణలో చూడు. ఇదంతా ఎవరి నుండి వస్తున్నాయో ఆయనని నీ ధ్యానంలో అంతఃకరణలో చూడు, నీ లోపలే చూడు. అందుకుని అంతర్ముఖుడవ్వు అని చెప్తున్నాడు. పరమాత్మ యొక్క సత్తా సామాన్య రూపాన్ని జీవుడు కొంచెమైనా తెలుసుకోగలిగితే ముక్తుడవుతాడు. అది ఆ పరమాత్మ యొక్క సత్తా. సత్తా అంటే ఆయన శక్తి. ఆయన అది ఆ శక్తి అలాంటిది అంటే సామాన్యమే, అది ఆయనకి అతి సామాన్యమైంది. ఆయన దృష్టిలో అది సామాన్యమైంది, ఆయన సహజ లక్షణం అన్నమాట. కాబట్టి అది కనుక మనం ఆ సత్తా సామాన్య రూపాన్ని కొంచెమైనా తెలుసుకోగలిగితే ముక్తుడి పొందటానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, మునీంద్ర, సత్తా సామాన్యం అనే మాట నీవు ఏ అర్థంలో వాడుతున్నావు? మనోబుద్ధి అహంకారాలు లీనమైనట్టు నిర్విశేష రూపమా, లేక మనోబుద్ధి అహంకారాలతో కూడిన సవిశేష రూపమా? అంటే ఆయనది అటు నిర్వికారుడుగానే చెప్పుకుంటాం, ఇట్లు ఆకారుడుగాను చెప్పుకుంటాం కదా పరమాత్మని. ఆకారం భక్తుల కోసం ఆకారాన్ని ధరించాడు, వాళ్ళకి సులభంగా లభ్యమవటం కోసమని విశిష్టాద్వైతము ద్వైతాలు చెప్తారు కదా. కాబట్టి అలాంటి రూపమా లేకపోతే నిర్విశేష రూపమా? ఏ రూపము లేనటువంటిది ఆయన అడిగాడు. ఆ సత్తా సామాన్యం అంటే ఏమిటి అని. అప్పుడు వశిష్ఠుడు అంటున్నారు, ఓ రామ, ఇక్కడ సవిశేష నిర్విశేష రూపాల ప్రసక్తి లేదు అసలు. ఏ బ్రహ్మం సమస్త జీవరూపాల్లోనూ, అలాగే ఈశ్వర భావంలోనూ, అలాగే ముక్తిలోనూ ఒకే రకంగా ఉంటుందో, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. జీవరూపాల్లో ఉంటుంది, ఈశ్వరభావంలోనూ ఉంటుంది, ముక్తిలోనూ ఉంటుంది. ఈ మూడింట్లోనూ 3 రకాలుగా విడిగా ఉంటుందంటే లేదు, ఒకే రీతిగా ఉంటుంది. అలాగే తినటం, త్రాగటం, గ్రహించటం మొదలైన సమస్త వ్యవహారాలని అదే చేస్తుంది.
మనం ఏ పని చేయగలిగినా మనలో ఆ చైతన్యం ఆ సత్తా సామాన్య రూపం మనలో ఉండబట్టే, అయితే మనం చూడటం లేదు దాన్ని, అంతే. అది ఉండబట్టే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇక్కడ 4 మాటలు చెప్పగలుగుతున్నాం, 4 మాటలు వినగలుగుతున్నాం. అలాగే అన్నీ ఏ పని చేసినా తినటం, త్రాగటం, గ్రహించడం, అన్ని పనులలో అదే చేస్తుంది. అందుకనే ఈ మొదలైన సమస్త వ్యవహారాలని చేస్తూ ఉంటుందో, సుషుప్తి ప్రళయాల్లో అన్నింటి లయింపజేస్తుందో. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర అనుకుని చెప్పుకుంటున్నాం కదా. ఆ గాఢ నిద్రలో అన్నీ లయమైపోతాయి కదా. మన కోరికలు ఏమి ఉండవు, ఏది ఉండదు అక్కడ. మళ్ళీ లేవగానే మళ్ళీ మొదలెడతాం మన కోరికలు. నిన్న రేపు ఈ పని చేయాలి, నిన్న ఈ పని చేసాం, దానికి అనుసంధానంగా ఈ పని మొదలెట్టాలి అనుకుంటాం కదా అలా. కాబట్టి సుషుప్తిలో ఏముండదు. అలాగే ప్రళయ సమయంలో ఏముంటుంది, మొత్తం లయమైపోతుంది, అంతా లయమైపోతుంది, ఏమీ కనపడదు ఇక్కడ వేరే రూపం. అలా అన్నింటినీ లయింప చేస్తుందో, తురీయంలో ఏ విషయాలు లేకుండా ఉండగలుగుతుందో, అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తర్వాత తురీయం. ఆ తర్వాత ఆ తురీయంలో ఏది ఉండదు కదా, ఏ సంకల్పం ఉండదు. అలా ఎలా ఉండగలుగుతుందో, ఈ అన్ని సమయాల్లో ఒకే రకంగా ఎలా ఉండగలుగుతుందో, అలాంటి సత్తా సామాన్యాన్నే నేను చెబుతున్నానయ్యా నీకు అని చెప్పాడు. సముద్రంలో అలల కంటే నీరు వేరు కానట్లు పరమేశ్వరుడు ఏ పదార్థం కంటే భిన్నం కాకుండానే ఉన్నాడు. అది సముద్రంలో అలలు అంటే నీరే, నీరు కంటే ఏమీ కావు, వేరే అది అలలు. అలాగే పరమేశ్వరుడి కంటే వేరే ఏ పదార్థం ఇక్కడ భిన్నంగా లేదు, అంతా ఆయనే అని చెప్పారు. అదే సత్తా సామాన్యం అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఈ జీవుల రూపాల్లోనూ, ఈశ్వరభావంలోనూ, ముక్తిలోనూ ఒకే రీతిగా వ్యాపించి ఉందో అదే అన్నాడు. కాబట్టి అలాంటి సత్తా సామాన్యం నేను చెప్తున్నాను నీకు, అంతేగాని సవిశేషము కాదు, నిర్విశేషము కాదు, అన్నీ అదే. నువ్వు సవిశేషమని నువ్వు చెప్పుకున్నా, నిర్విశేషం అని చెప్పుకున్నా అదేను అని చెప్పి ఆయన అడిగిన సత్తా సామాన్యాన్ని గురించి కూడా వివరించారు. రేపు జీవటుని కథ అంటే 100 రుద్రుల కథను గురించి చెప్పుకుందాం. స్వస్తి.